ఇప్పటి వరకు సైన్స్లో ఇంప్లాంటేషన్ అనేది జరిగిందా లేదా అని చెప్పే ఒక్క టెస్ట్ కూడా లేదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది ఇంప్లాంటేషన్ అయిందా లేదా అంటే, ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ట్రోఫోఎక్టోడర్మ్ యూట్రస్తో కనెక్షన్ ఏర్పరచుకున్న తర్వాత లోపల ఇన్నర్ సెల్ మాస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎంబ్రియో అనేది గ్రో అవుతూ ఉంటుంది. బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో ఇంప్లాంటేషన్ జరుగుతుంది అండ్ దాని తర్వాత అది మెల్లగా గ్రో అవుతుంటే సెల్స్ అన్ని మల్టిప్లై అవుతూ ఉంటే దాని నుంచి ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. మనందరికీ తెలిసిన హార్మోన్ అది బీటా హెచ్సిజీ హార్మోన్. సో ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటుంటాం కదా. సో ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని మాత్రం మనం బీటా హెచ్సిజీ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. అది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 days తర్వాత బీటా హెచ్సిజీ అనేది మన బ్లడ్లో కొంత డిటెక్టబుల్ లెవెల్స్ వరకు వస్తుందన్నమాట. దాట్ మీన్స్ మనకి 10 days వరకు ఇంప్లాంటేషన్ అయిందా లేదా అని మనం చెప్పలేం. సో implantation is the most crucial part of the entire fertility journey when the connection between the embryo and the uterus establishes. సో ఇంప్లాంటేషన్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఒక 10 days వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వై డస్ దిస్ ఇంప్లాంటేషన్ ఫెయిల్ సమ్టైమ్స్? ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అని కూడా అంటాం కదా. సో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటి అసలు? మోస్ట్ ఇంపార్టెంట్ కారణం వచ్చేసి క్రోమోజోమల్ అనామలీస్. అంటే బేబీలో ఏమైనా జెనెటిక్ ఎర్రర్స్ ఉంటే దాట్ లీడ్స్ టు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చి ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎండోమెట్రియల్ లైనింగ్, థిన్ ఎండోమెట్రియం అంటాము, ఆర్ ఎండోమెట్రియంలో ఏమైనా పాలిప్స్ కానీ ఆర్ ఫైబ్రాయిడ్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్ ఈజ్ ఎండోమెట్రియం అండ్ ఎంబ్రియో ఎసింక్రోనీ. అంటే ఎండోమెట్రియం అండ్ ఎంబ్రియో రెండు కూడా ఒకటే సింక్రోనీలో లేకుండా ఉంటే కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతాయన్నమాట. సో దిస్ పార్ట్, ఈ థర్డ్ ఏదో చెప్పాను నేను, ఎండోమెట్రియం అండ్ ఎంబ్రియో ఎసింక్రోనీ అనేది, దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ ఇన్ టుడేస్ ఎరా అనమాట. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈవెన్ విత్ ద పర్ఫెక్ట్ ఎంబ్రియోస్ ఇంప్లాంటేషన్ రేట్స్ ఆర్ ఓన్లీ 60 to 70%. సో ఇంప్లాంటేషన్ ఇస్ అ ప్రాసెస్ వెన్ ద ఎంబ్రియో ఎస్టాబ్లిషెస్ ఇస్ ఫస్ట్ కనెక్షన్ విత్ ద మదర్. సో ఐ హోప్ ఈ వీడియోలో ఇంప్లాంటేషన్ గురించి మీకు అందరికీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఇంప్లాంటేషన్ ఆర్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.